మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ వీడియోలో నేను నా యూట్యూబ్ జర్నీ వెనకున్న మోటివేషనల్ స్టోరీని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో అయితే పర్టికులర్గా న్యూ క్రియేటర్స్కి బాగా యూస్ అవుతుంది. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్నప్పటి నుండి మనందరికీ ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి కదా. డాక్టర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇలా ఎన్నో. కానీ ఈరోజు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఒకటి ఇంతమంది టాలెంట్స్ను ముందుకు నడిపిస్తుందని మనం ఎప్పుడు ఊహించి ఉండం. అసలు మనం యూట్యూబ్ అనే అద్భుతమైన ప్లాట్ఫామ్ని మిస్యూజ్ చేయకుండా ఉపయోగించుకున్నట్లయితే ఇదొక నెంబర్ 1 ప్లాట్ఫామ్ అనే చెప్పాలి. ఈరోజు ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. రీసెంట్గా నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయింది. అసలు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. కంటెంట్ కూడా చాలా బాగుంటుంది, కానీ వ్యూస్ సరిగా రావటం లేదు, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగటం లేదని మధ్యలో గివప్ ఇచ్చేస్తుంటారు. ఎవరైతే న్యూ క్రియేటర్స్ ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయింది. నాకు కూడా చాలా వీడియోస్కి వ్యూస్ బాగా తక్కువ వచ్చేవి. నేను బాధపడేదాన్ని, ఇంత మంచి వీడియోస్ అసలు ఎందుకు ఎవరు చూడరు అని. నా ఛానల్లో అలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. వాటిల్లో ఎంత మంచి కంటెంట్ ఉన్నా సరే వ్యూస్ పెద్దగా వచ్చేవి కావు. దాదాపు 5 months బ్యాక్ వరకు నాకు 600 to 700 మధ్యలోనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక టైంలో 1 month వరకు అనుకుంటా సబ్స్క్రైబర్స్ కౌంట్ ఏమాత్రం పెరగలేదు. ఛానల్ ఆపేసి వేరే ఛానల్ ఏదైనా స్టార్ట్ చేద్దామా అని ఆలోచన కూడా వచ్చింది. నాకు స్వామి వివేకానంద చెప్పే సూక్తులంటే చాలా ఇష్టం. ఒకరోజు ఎందుకో ఆయన చెప్పిన ఒక మాట గుర్తుకు వచ్చింది. అదేంటంటే, మనం చేసే చిన్న పని కూడా శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. అది గుర్తుకు వచ్చి నాకు నేను మోటివేట్ అయ్యాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా తప్పకుండా వీడియోస్ చేయాలి అని. లాస్ట్ 1 month నుండి నేను బాగా హార్డ్ వర్క్ చేశాను. ఒక వీడియోతో నాకు 4000 hours వచ్చేసాయి. అలాగే 1000+ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. సో ఫైనల్లీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా ఓల్డ్ వీడియోస్ కూడా బాగా పుష్ అవుతున్నాయి. సో ఎందుకు ఆలస్యం, నేను ఫాలో అయిన టిప్స్ మీకోసం. మన థంబ్నెయిల్ అనేది సింపుల్గా అట్రాక్టింగ్గా ఉండాలి. కంటెంట్ సెలెక్షన్లో పాటు గుడ్ వాయిస్ రికార్డింగ్ ఉండాలి. SEO అయితే చాలా ఇంపార్టెంట్. అంటే టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్స్ అనేవి కొంచెం టైం తీసుకొని నీట్గా ఇవ్వాలి. కన్సిస్టెన్సీ ఉండాలి. రోజు కుదరకపోయినా కనీసం వారంలో 3 వీడియోస్ అయినా పెట్టాలి. న్యూ క్రియేటర్స్కి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం క్వాలిటీ కంటే క్వాంటిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. న్యూ క్రియేటర్స్ అందరికీ చివరిగా ఒకే ఒక మాట, మీ వీడియోలో కంటెంట్ బాగుంది అని మీకు అనిపిస్తే వీడియోస్ చేస్తూనే ఉండండి. వ్యూస్ గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఏదో ఒక వీడియో ఖచ్చితంగా ఉంటుంది. అది మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పక అందిస్తుంది.